పట్టాభి వారు రామిరెడ్డి గారు. ఈ పట్టాభి రామిరెడ్డి గారు నవ్యత కోసం పటాభి కాస్త పటాభి అని మార్చుకొని తెలుగు సాహిత్యంలో పిడిలి రాగాల డజను అనే కవితా ఖండికను రచించారు. దాంతో ముఖపత్రం మీద కూడా ముఖ చిత్రం కూడా అదే వేశాడు. పిడిలి బొమ్మ వేశాడు. కింద బొమ్మ కింద రాగా డజన్ అనే శీర్షిక కూడా కొత్తదాన్ని కనిపిస్తోంది. పిడియోలో పాశ్చాత్య సంగీత వాద్య పరికరమైన దానికి కర్ణాటక సంగీతం శ్రావ్యంగా పలికించవచ్చు. ఆంధ్ర కవితా ప్రక్రియను మిళితం చేయడం కోసం ఈ వాద్య పరికర నామంతో ముఖపత్ర శీర్షికను ముఖచిత్రం రూపొందించడం జరిగింది. ఈ గ్రంథానికి అభిప్రాయం రాసిన శ్రీశ్రీ ఇంట్రడక్షన్కి ఇంట్రో అని రాశాడు. ఇప్పుడు హ్రస్వరూపంగా పెట్టారు. ఇప్పుడు అంటే హిందీ కూడా దాన్ని బట్టి ఇంగ్లీష్ కూడా గాల్ దా అని వచ్చేస్తున్నాయి. ఇలా ఇందులో 12 గేయ రాగాల డజన్లు పత్రరేఖ ఈ రచన పద్యాలని దుడ్డుకర్రలతో నడుములకు విరోధంతాను చెన్నేశ్వరి బాల వ్యాకరణాన్ని కూడా చాలా దండిస్తాను అని తెలుగు వారిని హెచ్చరించారు. కూడా సాంప్రదాయ కవిత్వాన్ని గాఢంగా విమర్శించాడు. అంతమే కాకుండా అనుసరిస్తాను నవీన పంథ కానీ భావి కవిని మాత్రము నేను అహంభావ కవిని అహంగనకును అని వ్యతిరేకంగా చెప్పుకున్నాడు. ఈయన కవితలో విశృంఖలత్వము వైచిత్ర్యప్రియత్వము కనిపిస్తోంది. తెలుగు భాషలో ఆంగ్ల భాషా పదాలు అనేకాలు చాలా ఉన్నాయి. అయితే అవి కొన్ని ఎబ్బెట్టుగా ఉండే పదబంధాలు కనిపిస్తాయి. దుస్సాధ్య కాంప్లికేషన్లు మయాస మధ్యాహ్నకాలము హంగ్రీగనులు ప్రభాత రేజరు వంటి రూపాలు ఉన్నాయి. ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి సెక్స్ను తెలుగు కవితలో ప్రతిపాదించాడు పటాభి. ఈ భాషా ఛందస్సులోను వస్తువు స్వీకారంలోను నగరజీవి తన చిత్రంలోనూ నూతన ప్రయోగాలు చేసి అభ్యుదయ కవితా వికాసానికి ఆద్యుడైన వాడు అనటంలో సందేహం లేదు. పురాణానికి అభ్యుదయం కవి అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు పాతలో కొత్తగానే చూపించాను, పాతవే కానీ కొత్తగా కనిపిస్తుంది. ప్రజలకు అర్థమని ఈ విధంగా చెప్పారు. ప్రజలు తెలుగు భాష పోకుండా అందరూ ఉత్తేజపడడానికి చెప్పేది కనిపిస్తుంది. పేర్లు మార్చి అని అనుకోవచ్చు, ఊహించు.